వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ గురించి మాట్లాడుకుందాం. ఎంపీల చూపు అసెంబ్లీ వైపు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని సిట్టింగ్ ఎంపీల తరహా. బీజేపీ ఎంపీలందరిది అదే ఆలోచన. కాంగ్రెస్ నుంచి పీసీపీ చీఫ్ రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అదే దారి. టీఆర్ఎస్లో రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత. పలువురు మాజీ ఎంపీల ప్రయత్నము ఈసారి అసెంబ్లీ ఎన్నికల టికెట్ కోసమే. పార్టీ వ్యూహాలు, వ్యక్తిగత ఆకాంక్షలు సహా అనేక కారణాలు. అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఏం జరగబోతుందో మరి చూడాలి. ఎంపీలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎంపీలు ఏం చెప్తారో, ఏం చేస్తారో చూడాల్సిందే. మరి రాష్ట్రపతిని కలవనున్న కేసీఆర్. శీతాకాల విడిది కోసం రేపు బొల్హరంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్న ద్రౌపది ముర్ము. మర్యాద పూర్వకంగా కలవనున్న సీఎం. 30న ప్రభుత్వ తరపున రాష్ట్రపతికి విందు. రాష్ట్రపతి గారు, మా సమస్యలు వినండి. సమయం కోరుతున్న గిరిజన, ఆదివాసీ సంఘాలు. గిరిజన తెగలతో భేటీ కానున్న రాష్ట్రపతి ద్రౌపది దమ్ము. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగులు. పొరుగు రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ప్లాన్. జనవరి తొలి వారంలో నాందేడ్లో సభ. కేసీఆర్ పర్యటనకు మొదలైన కసరత్తు. ఇక శీతాకాలం సమావేశాలు లేనట్లే. పూర్తి కావస్తున్న డిసెంబర్. ఇంకా స్పందించని రాష్ట్ర సర్కారు. నందు నోరు విప్పితే జైల్లో ఈడీ విచారణకు కోర్టు అనుమతి. అయితే నందు గారు మరి నోరు విప్పితే ఏం జరుగుతుందో, జైల్లో ఈడీ విచారణకు కోర్టు అనుమతిస్తుందంట. ఎమ్మెల్యేల కొనుగోలు, గుట్కా కేసుల్లోనే రోహిత్, అభిషేక్ వివరాల మేరకు ప్రశ్నలు. వీడియో కెమెరాలో స్టేట్మెంట్ రికార్డు. ఫోరెన్సిక్ అధికారులకు ఈడీ లేఖ. మరి ఈడీ లేఖ ఏం రాశారో చూడాల్సిందే. మరి ఇక ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చ రచ్చ. అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో రచ్చ రచ్చ చేస్తున్నారంట. మరి ఆ రచ్చ ఏందో తెలుసుకుందామా? గందరగోళం మధ్యనే రూపాయలు 6,224 కోట్ల బడ్జెట్కు ఆమోదం. ఎలాంటి చర్చ లేకుండా 2 గంటల్లోనే ముగిసిన సభ. ప్రజా సమస్యలపై చర్చించాలంటూ మేయర్ పోడియం. చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లు, సస్పెండ్ చేసిన మేయర్. రోడ్డుపై కార్పొరేటర్ల ధర్నా, అరెస్ట్ చేసిన పోలీసులు. జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లట. మరి ఈ రచ్చరచ్చ ఏందో, మరి ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన పడుతున్నారంట. చూద్దాం. కరోనాతో మనకు ముప్పు లేదు, భయపడొద్దు, జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్న సైంటిస్టులు. కరోనా ఏందో ఇదేందో. మరి కరోనా ఒకసారి ఉందంటున్నారు, ఒకసారి లేదంటున్నారు. మరి ముప్పే లేదని అంటున్నారు. భయపడొద్దని కూడా చెప్తున్నారు. చైనాలోని ప్రస్తుత వేరియంటర్లని మన దేశంలోకి ఎప్పుడో వచ్చినాయి. హైదరాబాద్లో 28, 29 తేదీల్లో బీజేపీ విస్తరకుల క్యాంపు. సౌత్లో 88 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు. సౌత్లో 88 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందంట. చీఫ్ గెస్ట్గా బిఎల్ సంతోష్ రాక. హైదరాబాద్ వెలుగు. సౌత్ ఇండియాలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ఈ నెల 28, 29 తేదీల్లో ముగించారట. డబ్బులుంటే టైంకు జీతాలు ఇయ్యమా అంటున్నారు. మరి నిధులను కేంద్రం ఆపుతున్నది, అందుకే ఇబ్బందులు. ఎవరు చెప్తున్నారు? హరీష్ గారు చెప్తున్నారు. ఫస్ట్కే జీతాలు వచ్చేలా చూస్తాం. విద్యాశాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని హామీ. హైదరాబాద్ ఎల్బీ నగర్లో వెలుగు. డబ్బులు లేకనే ఉద్యోగులు టైంకి జీతాలు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు చెప్పారు. మరి డబ్బులు లేకనే ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. మరి జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? గతంలో ప్రతి నెల 1న జీతం వస్తుండే. ఈ మధ్యన 5వ తేదీ, 10వ తేదీ అవుతున్నదని మీ మనసులో ఉండొచ్చు. డబ్బులుండి మేం జీతాలు ఇవ్వకుండా ఉంటామా? కావాలని ఆగుతామా? మొదటి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎప్పుడు జీతాలు ఆగలే. ఈ ఏడాది 2 ఏళ్ల నుంచే ఈ సమస్య ఎందుకు వస్తుందో మీకు తెలవాలి. నమ్మిలిత వృద్ధే ఆర్థిక ఔషధం. వడ్డీ రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణం తగ్గదు. నిరుద్యోగిత హెచ్చరిట్లే ప్రమాదం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా, రష్యా, చైనాల ముంచి ముప్పు. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్ర ప్రభావం. సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి. ఈనాడు టీవీ ఇంటర్వ్యూలో నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్. అవయవాలు కావలసిన వారు లక్షల్లో, దాతలు వేలల్లో అంట. మరి ఏటా 1.8 లక్షల కిడ్నీ వైఫల్యాలు, మార్పుడులు 6,000 కేంద్ర నివేదికలో వెల్లడి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్న ఆరోగ్య శాఖ. జై తెలుగు, సదా వెలుగు. తెలుగును రక్షించుకుందాం, తెలివితేటలు పెంచుకుందాం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి. ఘనంగా ముగిసిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. 18 తీర్మానాలకు ఆమోదం. ఈనాడు అమరావతి. తెలుగు భాషను రక్షించుకుందాం, తెలివితేటలు పెంచుకుందామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి పిలుపునిచ్చారు. భాషా పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. అయితే తెలుగు భాష ఈ రోజులలో చాలా తక్కువ మాట్లాడుతున్నారు. మరి తెలుగు భాషను మనం కాపాడుకుంటేనే కదా. సదా వెలుగు అనేది నిత్యం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈరోజు సాక్షి పేపర్లో అసైన్ భూములపై తర్జన భర్జన అంట. పేదల భూములకు హక్కులు కల్పించాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వ వర్గాలు సమాలోచనలంట. పేదల భూములకు హక్కులు కల్పించాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వాల వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి. అమ్ముకునే హక్కులు ఇస్తే బడుగులకు భూములు లేకుండా పోతాయనే అభిప్రాయం. అధికారంలో అగ్రరాజ్యం. మంచు తుఫాను విశ్వరూపమంట. అల్లాడుతున్న 20 కోట్ల మంది. 20 లక్షలకు పైగా ఇళ్లకు కరెంట్ కట్. -50 డిగ్రీలకు ఉష్ణోగ్రత. మంచు మరి పెరుగుతూనే ఉందంట. RT-PCR తప్పనిసరి. దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యక్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుమలికించింది. విదేశీ విమానాల్లో భారత్కు వచ్చే ప్రయాణికులపై దృష్టి సారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ 2 నుంచి వచ్చేవారి ప్రయాణికులకు RT-PCR పరీక్షను తప్పనిసరి చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామనంటున్న హరీష్ రావు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ST, UTS వజ్రోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. దిట్టుబాటు ప్రారంభిస్తారా? డిగ్గీ రాజా పర్యటన అనంతర పరిమాణాలపై రాష్ట్ర కాంగ్రెస్లో చర్చ అంట. మరి ఉన్నత స్థాయి కమిటీ డిగ్గీ రాజా నివేదిక దానిపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే ఢిల్లీకి పిలుపు అధిష్టానం చేస్తోంది. ఏం చేస్తుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి మనం. నమస్తే తెలంగాణ. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. వజ్రోత్సవం. మన్సూరాబాద్లోని ME రెడ్డి గార్డెన్లో శనివారం ST, UTS స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ వజ్రోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, CPI జాతీయ కార్యవర్గాల సభ్యులు చాడ వెంకటరెడ్డి, CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యల గురించి అస్సలు మాట్లాడరు. పక్కా పథకం ప్రకారం కావాలనే సభలో అంతరాయం సృష్టించారట. సమావేశాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఏ ఉద్దేశంతోనే వచ్చారు? నా కుర్చీని చుట్టుముట్టి అవమానించారు. అభివృద్ధి కార్యక్రమాలపై జరగాల్సిన చర్చల సమయాన్ని వృధా చేస్తున్నారంట. మరి సమస్యలు చెప్పరు, సభను సాగనివ్వరు. ప్రజా సమస్యలు గాలికి, పదవికాంక్షతో రభస. ఫ్లోర్ లీడర్ పదవి కోసం కౌన్సిల్లో రచ్చ. మాట్లాడే అవకాశం ఇచ్చినా సభకు అంతరాయం జరుగుతుంది. ఘర్షణలు తప్ప చర్చకు ఏమీ రారు. 2 ఏళ్లుగా బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీ. సముద్రుడు దొరకడం లేదా, సఖ్యత కుదరడం లేదా. సైదానిమాను పునరుద్ధరిస్తాం. పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తూ నగర వారసత్వ సంపదను పరిరక్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ట్యాంక్ బండ్ పరిసరంలోని సైదానమట్టు పునరుద్ధరణకై సాయింది. ఈ విషయాన్ని ట్విట్టర్తో తెలిపిన రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్కు అనీష్ శనివారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి టూమ్ను సందర్శించి పరిశీలించారు. సంచలనాత్మక కేసులను గంటల్లోనే ఛేదించాం. డ్రగ్స్ రహిత ప్రాంతంగా కమిషనర్ను తీర్చిదిద్దుతాం. నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో నంబర్ 1 అంట.
131% తగ్గిన గుట్కా కేసులు, 29% తగ్గిన హత్యలు. మాదక ద్రవ్యాలపై పటిష్టంగా ఎన్ఫోర్స్మెంట్. సోషల్ మీడియాలో 1995 అనుమానాస్పద లింకులు తొలగింపు. వచ్చే ఏడాది కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను విడుదల చేసిన సిపి మహేష్ భగవత్. మరి ఈ ఇయర్లో డ్రగ్స్ కేసులు అలాగే మర్డర్ కేసులు ఇవన్నీ తగ్గాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు తగ్గాయో మనం ఇక ముందు చూడాల్సిందే. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కథ సుఖాంతం. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. కిడ్నాపర్ నుంచి బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పచెప్పిన మైలర్ దేవుపల్లి. టీచర్ల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఉపాధ్యాయుల కృషి అభినందనీయం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా కష్టకాలంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ తెలిపారని చెప్పారు. సీఎం విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల మరొకరికి సహకరించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఇప్పుడు. ఎంపీల చూపు అసెంబ్లీ వైపు. అసలు ఎంపీలు అసెంబ్లీ వైపు ఏం చూస్తున్నారో, మరి ఏం చేస్తారో, అసలు ఎంపీలు ఏం చేద్దాం అనుకుంటున్నారో మరి చూడాలి. ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని సీటింగ్ ఎంపీల తహతహలాడుతున్నారంట. మరి బీజేపీ ఎంపీలందరిది అదే ఆలోచన. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అదే దారి. టీఆర్ఎస్ఎస్లో రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, పలువురు మాజీ ఎంపీల ప్రయత్నమా ఈసారి అసెంబ్లీ ఎన్నికల టికెట్ కోసమే. పార్టీ వ్యూహాలు, వ్యక్తిగత ఆకాంక్షలు సహా అనేక కారణాలు. మరి పార్టీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అనేక కారణాలు చెప్తున్నారు వ్యక్తిగతంగా అయితే. రాష్ట్రపతిని కలవనున్న కేసీఆర్. శీతాకాల విడిది కోసం రేపు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నది ద్రౌపది ముర్ము. మర్యాద పూర్వకంగా కలవనున్న సీఎం. 30న ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి విందు. నందు నోరు విప్పితే జైల్లో ఈడీ విచారణకు కోర్టు అనుమతి. మరి నందు గారు నోరు విప్పితే జైల్లో విచారణకు కోర్టులో ఏం చెప్తారో మరి చూడాలి. ఎమ్మెల్యేల కొనుగోలు, గుట్కా కేసుల్లోనే రోహిత్ అభిషేక్ వివరాల మేరకు ప్రశ్నలు. వీడియో కెమెరాలో స్టేట్మెంట్ రికార్డు. ఫోరెన్సిక్ అధికారులకు ఈడీ లేఖ. ఆధార్తో అనుసంధానించని పాన్లు ఏప్రిల్ 1 నుంచి పనిచేయవంట. మరి ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు స్పష్టం చేసిన ఐటీ శాఖ. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాల్సిందిగా ఆదాయ పన్ను ఐటీ శాఖ ప్రజలను కోరింది. ఆధార్తో అనుసంధానించని పాన్ కార్డులను 2023 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఆధార్తో మరి పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోకపోతే మరి 31 నుంచి పనిచేయమని చెప్తున్నారు. 1961 ప్రకారం మినహాయింపు వర్గంలోకి రాని పాన్ కార్డుదారులు అందరూ 2023 మార్చి 31 నాటికి తమ పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించాలి. లేదంటే 2023 ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డు అచేతనంగా మారుతుందని ప్రజలకు సూచనలు జారీ చేసింది. పాన్ పనిచేయకపోతే ఐటీ చట్టం ప్రకారంగా ఎదురయ్యే పరిణామాలన్నింటినీ పాన్ కార్డుదారే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ పేర్కొంది. వ్యయం తగ్గితేనే ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ. 2030 నాటికి మొత్తం విక్రయాల్లో 15-17% ఉందట. ఆటోమొబైల్ పరిశ్రమ అంచనా ప్రస్తుతానికి హైబ్రిడ్ మేల్. ఎగుమతుల పెంపుపై అమరజారాజా దృష్టి. రేపటి వరకు సిబిఐ కస్టడీలోనే కొచ్చర్ దంపతులు. ఇంటి రుణ వడ్డీపై మరింత పన్ను మినహాయింపు కైడ్రై. భారత వృద్ధి రేటు 6.8%. ఐఎంఎఫ్. భారత్ కూడా విదేశీ పరిణామాల ప్రభావం వల్ల అత్యంత సంక్లిష్ట వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పటికీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-2023లో 6.8%, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఐఎంఎఫ్లో భారత విభాగం చీఫ్ చైర్మన్ నదాబ్ చెప్పారు. మరో 100 కొండంతగా. స్పోర్ట్స్. భారత్ ముందు కేవలం 145 పరుగుల లక్ష్యమే. ఆఖరి సెషన్ ముగిసేలోపే విజయం అంచుల వరకు వస్తారని అంతా భావించారు. కానీ 37 పరుగులకే రాహుల్, పుజారా, గిల్, కోహ్లీ
పెవిలియన్ కు చేరడంతో 4వ రోజు ఏం జరుగుతుందని సస్పెన్స్ నెలకొంది. బంగ్లా స్పిన్నర్ మొహదీ హాసన్ మ్యూజిక్ బంతులకు భారత్ టాప్ ఆర్డర్ బెందులెత్తింది. పిచ్ టర్న్ అవుతున్న తీరు చూస్తే ఇంకా చేయాల్సిన 100 పరుగులు కూడా భారత్కు ఇప్పుడు కొండంత లక్ష్యంగా మారాయి. అటు మరో 6 వికెట్లు తీస్తే బంగ్లాకు తొలి విజయం దక్కినట్లే. మరి ఇప్పటివరకు చూసారు కదా, మరొక పేపర్ వార్తతో మళ్ళీ రేపు చూద్దాం. ఇప్పటివరకు నా అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.